ఏదేమైనా కూడా ఏపీల రాజకీయాలు మాత్రం రసవత్తరంగా జరుగుతున్నదయ్యా. ఈ అరెస్టుల పర్వం బోరుగడ్డ అనిల్తోని బోని కొట్టి మొన్నటిదాకా వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, తర్వాత నెక్స్ట్ టార్గెట్ రోజా 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 అంబటి కోడాలి నానికి ఇట్లా రకరకాల పేర్లు వినబడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ రెడ్డి బుక్కలల్లా రోజా పేరు గట్టిగానే వినబడుతున్నదట. చాలా మంది ఏమంటున్నారంటే, ఒకవేళ అయ్యా మీకు దండం పెడితే లొకేషన్ సారా రోజమ్మ పేరు యాన్నో చివరికి ఉంటే ముందుగా తగిలించుంటారు అయ్యా, ఈమె బాగా ఓరాజ్యం చేస్తుందని చెప్పి కారెడ్డాలు కూడా కామెంట్లు పెట్టబట్టిండ్రు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి రోజా ముచ్చట ఎందుకయ్యా లైమ్లైట్లకు వచ్చిందని అంటే, ఆ మధ్యన ఆడదాం ఆంధ్ర అని చెప్పి ఒక ఆటను మొదలెట్టాయి కదా రోజా మేడం. అందులో అవినీతికి పాల్పడ్డ కేసులో దగ్గర 120 కోట్ల దాకా స్కామ్ అయ్యిందన్న ముచ్చట్లల్లా రోజా మేడం పాత్ర పెద్దగానే ఉన్నదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీని మీద ఒక సిట్ను అయితే ఏర్పాటు చేయబోతున్నదట కూటమి సర్కారు. మరి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ లోపలికి పోయేది రోజమ్మనేనా? చూద్దాం పాండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజాకు ఇప్పుడు కొత్త సిక్కులాచి బట్టయుల్లా ఆమెనే టార్గెట్ చేసుకుంటా కూటమి ప్రభుత్వం కొత్త స్కెచ్లు ఎత్తున్నట్లుగా తెలుస్తున్నది. ఒకవేళ కూటమి వేసే స్కెచ్ ఫలితం అయితే మాత్రం మాజీ మంత్రి రోజా కూడా చిప్పకూడు తినాల్సిందేనని రాజకీయ తల పండిన మేధావులు చెప్తున్నారయ్యా. మాజీ మంత్రి రోజాకు రీసెంట్ గా షాక్ ఇచ్చుకుంటా కూటమి ప్రభుత్వం ఆడుదా ఆంధ్ర మీద విచారణకు రంగం సిద్ధం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహణ చేసిన సంగతి రోజా గారు చేసి దానికి పార్టిసిపేట్ గా కూడా ఉన్నారన్న ముచ్చట మనందరికీ ఎరికేనేదే. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ను హల్చల్ చేసింది వైసీపీ సర్కారు. ఇక ఎంతగానం చేసిందంటే, నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా అద్భుతమైన పబ్లిసిటీ స్టంట్ తోటి గొప్పగా చేసింది. ఇక ప్రపంచంలో ఇటువంటి ఆట ఎడా ఆడలేదన్న విధంగా చెప్పుకుంటా వచ్చింది అప్పటి వైసీపీ సర్కారు. అయితే అప్పుడు ఆడదాం ఆంధ్ర బాధ్యతలను మొత్తం మాజీ మంత్రి రోజా గారు నిర్వహణ చేస్తుండే. అయితే ఆ టైంలలోనే ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగినాయని, స్కాములు బగ్గనే నడిచినాయని చెప్పి కూటమి ఒక వాదన అయితే ఆ మధ్యన తెరలేపింది. అయితే ఈ ముచ్చట్లల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశం మీద సంచలన మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. అది కూడా మండలిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో అవకతవకలు జరిగినాయని చెప్పి పెదబాంబే పిలిచిండు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే దీని మీద స్వతంత్ర విచారణ కమిటీ ఏతున్నట్లుగా కూడా ప్రకటన చేసుడు అయ్యింది. ఇక ఈ కమిటీ కేవలం 45 రోజుల సభకు నివేదిక అందిస్తున్నదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. ఇక ఆడదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 120 కోట్ల ఖర్చు చేసుడు అయ్యిందని, అందులో స్కామ్ అయ్యిందని చెప్పి టీడీపీ ఒక వాదన అయితే తీసుకొని వస్తున్నది. ఇక ఈ పైసలన్నీ రోజా మేడమే తినేసిందనే వాదన కూడా గట్టిగానే బల్లలు గుద్ది మరి చెప్తున్నారు టీడీపీ తమ్ముళ్ళు. ఇక ఈ ముచ్చట్లల్లా ఈ కేసు మీద విచారణను జరపబోతున్నది కూటమి సర్కారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసిన కూటమి సర్కారు ఇప్పుడు రోజాను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నదయ్యా. ఈ కేసును రోజా ఎట్లా డీల్ చేయబోతుందో మనకు మాత్రమేం తెలుసు, చూడాలి. కానీ ఏదేమైనా కానీ వదిలిన బాణం జారిన మాట వెనక్కు రాదని అంటారు కదా, అది 100కి 100 పాళ్ళు ఈ రోజా గారికి అయితే బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. అసలు పబ్లిక్ కి అమ్మగారు చేసిందేందో ఏమో తెలియదు కానీ ఎంతసేపు వాన్ని వీన్ని తిట్టుట్లలోనే బాగా పాపులర్ అయింది. పబ్లిక్ సేవలతో కంటే ఎక్కువగా తిట్టుట్లలోనే ఫేమస్ అయ్యింది. ఒకంతకు జగనన్న అధికారం కోల్పోనికే మొట్టమొదటి ఎత్తి రోజాననే టాక్ కూడా ఆ పార్టీ నేతలలో కూడా బాగానే ఉన్నది. అందుకనే రోజాను కొంచెం టచ్ పిన్ నాటన్నట్టుగానే దూరం పెడుతున్నాడు జగనన్న అనే పుకార్లు కూడా ఆంధ్రాలో షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆడదాం ఆంధ్ర మీద స్కామ్ అయ్యిందన్న ముచ్చట్లల్లో రోజా మేడం ఎట్లా ఫేస్ చేయబోతుందో మనకు మాత్రమేం తెలుసు, చూద్దాం.